ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, ఈరోజు వీడియోలో అమ్మవారు ఏమి చెప్తున్నారు అంటే, బిడ్డ, కోరుకున్నది తీరడం లేదు అని కోపంగా ఉన్నావా? ఎందుకమ్మా తీరడం లేదు? ఒక్కసారి నువ్వు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని తాకు, నిజం నీకే తెలుస్తుంది అని చెప్పి అమ్మవారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని ఆంజనేయ స్వామిని తాకి చూద్దాం. జీవితంలో ఉన్న కష్టాలు, అలాగే ఎన్నో రోజులుగా మనం కోరుకున్న కోరికలు తీరకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం. బిడ్డ, ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని బాధపడుతూ ఉన్నావు. ఎంతో కోపంగా ఉన్నావు. అడిగిన కోరిక తీరలేదని బాధపడుతూ ఉన్నావు. ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది. ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. శ్రీరాముడంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది. మరి మానవులు మనమెంత ఎవరి అవసరం లేదని విర్రవీగకూడదు. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతిలో ఉన్న రేఖలను కూడా మార్చగలదమ్మా. కనుకనే నీకున్న కష్టం ఎవరితోనూ చెప్పుకోవద్దు. నీ కోరిక తీర్చే బాధ్యత ఈ దుర్గమ్మదే. నువ్వు ఎంత కోపంగా ఉన్నా కూడా ఈ దుర్గమ్మ చెప్పేది ఒక్కటే, ఆ కోరిక ఎందుకు తీరట్లేదో కాస్త అర్థం చేసుకో. ఈరోజు నా మీద నమ్మకంతో ఇక్కడ స్వామిని తాకావు కదా, ఆంజనేయ స్వామి నిజం గ్రహించావు అంటే నీ కోరిక తక్షణమే తీరిపోతుంది. బిడ్డ, నువ్వు పడేసింది తింటుంది కనుకనే కుక్కను చులకనగా చూస్తున్నారు. అదే సింహం అయితే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కనుకనే. అందుకే తినేది రొట్టె ముక్క అయినా సరే కష్టపడి సంపాదించుకో. పరిమాణం కోసం ఒకరికి ముందు చెయ్యి చాచకూడదని అర్థం చేసుకో. ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతూ ఉంటుంది. మునుముందు రోజుల్లో నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు. ఈరోజు పలుకుబడి ఉంది కదా అని తప్పులు చేయవద్దు. మాటలతో బాధ పెట్టకూడదు. మనసుని గాయపరచకూడదు. బాగా గుర్తుపెట్టుకో. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందిగా, అది నీకు ఇచ్చింది తిరిగి ఇచ్చేసే వెళ్తుంది. అర్థం చేసుకుంటున్నావు కదూ? జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేవు. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైనంత కలుస్తూ ఉండు. అంతేకాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయి. జరిగిన దాన్ని ఒప్పుకోవాలి. ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి. జరగబోయేదాన్ని ఆహ్వానించు. అవి ఏవైనా సరే తప్పదమ్మా, ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అని గుర్తుంచుకో బిడ్డ. నీ సమస్యల్లో చాలా వరకు కూడా కారణం వద్దు లేదు అని చెప్పడం తెలియకపోవడమే. ఈ కష్టం ఇతరుల విషయంలోనే కాదు, నీ మనసు అడిగే గొంతెమ్మ కోరికలకు కూడా వద్దని చెప్పలేదు. నీ దుస్థితి వల్లనే దాపరిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఏ కోరిక అయితే ఎన్నెన్నో రోజులుగా మదన పడుతూ ఉన్నావో ఆ కోరిక కారణంగానే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అని గమనించుకో. ఏ కోరిక అయితే నువ్వు ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో, కోరిక తీరలేదని నిరంతరం బాధపడుతూనే ఉన్నావు. పుట్టుకతో పోలవనం కాదు కదా తల్లి. ఏ ఒక్కరి జీవితం అలా ఉండదు. అందరి జీవితాలు పడి లేచి బ్రతకాలి. నువ్వు ఒక్కదానివే కాదమ్మా. ఈ భూమి మీద సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవించటం అలవరుచుకోవాలి. అదే జీవన రహస్యం అవుతుంది. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుని మీద ద్వేషము పెంచుకోకూడదు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుని బాధ్యత. సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం. మోసం చేసే దాంట్లో పతనం అనేది ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు.
బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం ఇంకా కష్టం. డబ్బుతో పొందగలిగేది ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ. కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికైనా సరే శాశ్వతమైనవి, స్నేహపూర్వకమైనవి. బిడ్డ, నీ చుట్టూ అలాంటి వారు ఉంటే అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో. అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు ఆంజనేయ స్వామిని తాకావు. ఎందుకు తాకావు? ఎందుకంటే దుర్గమ్మ ఏది అడిగినా తక్షణమే తీరుస్తుంది అన్న నమ్మకంతోనే కదా ఈ దుర్గమ్మ మీద. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కనుకనే ఈ దుర్గమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటున్నావు. కనుకనే ఈ దుర్గమ్మ ఏమి చెబితే అదే నీ జీవితంలో జరుగుతుంది. కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు బిడ్డ. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలాగా చేస్తుందమ్మా ఈ కాలం. తల దించుకుని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విడిన వాడిని ఏడిపిస్తూ ఉంటుంది, ఏడ్చిన వారిని నవ్వేలాగా చేస్తూ ఉంటుంది. కాలం చేతిలో అందరము కీలుబొమ్మలుగా ఉండవలసిందే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే దానికి ఒకటే దారమ్మ, ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు. అదే నీ జీవితం సుఖమయం చేస్తుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం అనేది ఇంకొకటి ఉండదు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదేనమ్మా జీవితం అవుతుంది. బిడ్డా, నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందు ఉందో, ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఆ జీవితాన్ని చూసి సంతోషపడు. అంతేకాని ఈ కష్టం ఎందుకు అని బాధపడవద్దు. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నిందించవద్దు. భగవంతుడు చేసేది ఏమీ లేదు. ఏ జన్మ నుండి తెచ్చుకున్న కర్మనో కానీ ఈ జన్మలో నేను అనుభవిస్తూ ఉన్నాను అని భ్రమపడు. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలాగా చూసుకో. అది పలకరించేలోపే నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందమయం చేసుకో. సక్సెస్ అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలిగితే అంతకంటే ఇంకేముంటుంది బిడ్డ. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివంటూ ఉంటాయి 3: అవి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, నీడ. ఇవి గుర్తుపెట్టుకో. నువ్వు అర్థం చేసుకోగలిగితే కనుక జీవితం ఎప్పుడు కూడా బాగుంటుందమ్మా. జీవిత ఆశయాన్ని నువ్వు వదులుకోనేకూడదు. నీ గమ్యాన్ని చేరేంతవరకు, నువ్వు దానిని సాధించేంతవరకు దానిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. బిడ్డా, నువ్వు కోరిన కోరిక తీర్చలేదని నా మీద అలిగావు, కోపంగా కూడా ఉన్నావు. ఎందుకు? జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. మరి ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉండి వెళ్తుంది కదా. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు కదా. నీ చేతిలో ఉన్నది ఒక్కటేనమ్మా. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించగలిగితే చాలు. ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి. బిడా, సున్నితంగా ఉన్నవారిని కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజమే. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బతకటం, బాధపడటం కన్నా కూడా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. తల్లి, ఈ ప్రపంచం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. కాలం ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అప్పట్లో మనుషులకు వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనుషుల వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం ఉన్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కాలం ఇలాగే ఉండిపోదమ్మా. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము కూడా ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితం అన్నదే ఉండదు. బిడ్డ, ఎక్కడ తప్పు చేస్తున్నావో గుర్తుంచుకో.
దాన్ని గుర్తించావంటే నీ కోరిక తీరడం లేదని మాత్రమే బాధపడవద్దు. ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ దుర్గమ్మది. ఈ దుర్గమ్మ ముందు ఏమి కోరికను పెట్టావో అది తీర్చడానికి కాస్త సమయం పడుతుంది. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిర్రుబుర్రులాడితే వాతావరణమే మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమే అవుతుంది. అనుబంధం బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. బిడ్డ, నువ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించు. ఎవరిని కూడా నొప్పించకు. ఎవరికి కోపం తెచ్చే మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులను, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు అనుకూలంగా, సానుకూలంగా మార్చుకోగలుగుతావో అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకి ఎదగగలుగుతావో గుర్తుపెట్టుకో. అమ్మా దుర్గమ్మ, నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పొగరు అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. కానీ నా మనసుకి ఎన్ని గాయాలు అయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు కదమ్మా. బిడ్డ, ప్రతి మనిషి వెనుక ఏదో ఒక తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే నువ్వు అంటున్నావు, కానీ నీ మౌనమే ఒక్కొక్కసారి సమాధానం అవుతుంది. ఇప్పుడు వారు అర్థం చేసుకోకపోయినా కనీసం రాబోయే రోజుల్లో నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ ముందుకు వచ్చి నీ అయిన వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా వదిలేసేయి. కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోవద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు బిడ్డ. నీ మనసు కలత చెందిందని మాత్రమే నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు నీ కోరిక తీరడం లేదని మాత్రమే అలిగావు. మరి ఈరోజు దుర్గమ్మ నీ కోసం ఒక మంచి శుభవార్తను తెచ్చాను. నువ్వు కళ్ళు మూసుకుని నా ముందు కూర్చో. ఈరోజు ఆంజనేయ స్వామిని తాకావు. నువ్వెంతో అదృష్టవంతురాలివి. రాబోయే రోజుల్లో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతూ ఉన్నావు. ఇక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం అయితే చెయ్యి. ఈ దుర్గమ్మ మాటలు నీకు ఊరటిని కలిగిస్తూ ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు నీకోసం నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని తాకావు. ఏ విధంగా నీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుందో అంటే ముందు ఈ దుర్గమ్మ చెప్పే మాటలు, ఈ దుర్గమ్మ చెప్పిన సూక్తులు నువ్వు అర్థం చేసుకుని నీ జీవన శైలి మార్చుకోవాలి. ఎవరికైనా సరే ఓపిక అనేది ఉన్నాళ్లే ఉంటుంది. సహిస్తున్నారు కదా, పదే పదే అలాగే చేస్తే ఓపిక నశించిపోతుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవడం కష్టం. ఉన్నప్పుడేనమ్మా మనిషి విలువ, ఆ మనసు విలువ తెలుసుకోవాల్సింది. కనుక ఈరోజు నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదు అని నేను ఈ మాటలు నీకు చెబుతూ ఉన్నాను. ఎక్కడైనా ఏ బంధంలో అయినా సరే నీకు అలా అలసట అనిపించిందా? ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో. ఎందుకంటే వారి మనస్తత్వం, వారి స్వభావం అలా ఉంటుంది. మరి వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ అలాగే కూర్చుంటే నిన్ను వారు ఆ విధంగానే ఇంకా ఇంకా ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు. తల్లి, నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తిరిగిన వారు కొందరు ఉంటారు. నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఇప్పటికైనా సరే నీ అవసరం ఉండవచ్చునని నిన్ను ఒక కంట కనిపెడుతూ మరికొందరు కూడా ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం నీ కంట కన్నీరు రాకూడదని, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేవారు నీ స్నేహితులు. కనుక మనిషి జీవితం ఎటు వెళుతుందో, ఏ విధంగా మారుతుందో ఎవ్వరూ ఆలోచించలేరు. ఆ వ్యక్తిని బట్టి, వారి మసలుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంతో పైకి వచ్చేవారికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటి వారు ఎప్పుడూ కింద పడిపోతానా అని భయపడుతూ ఉంటారు. రెండో వారు పడినా మళ్ళీ ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటారు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో.
నీ జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా? లేదు, నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను, నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది, ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాలు ఒక రకంగా ఎంతో అనుభవపూర్వకంగానే ఉన్నాయి, ఇవి నన్ను జ్ఞానోదయం చేస్తాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళితే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లైనా దిగవచ్చమ్మా, కానీ ఎన్ని మెట్లు దిగినా అర్థం చేసుకోలేని వారి కోసం మాత్రం ఆలోచించినా లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో నువ్వు దిగజారడమే అయిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచవలసి వస్తే వంచేసేయి, తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే మాత్రం ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం కష్టం కదా. రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ఏ సంబంధము లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపోయి దాచుకోలేనంత ప్రేమ అయినా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరమైపోతారో అని బాధ అయినా ఉండాలి. నీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపవచ్చు. అలాంటి ప్రేమ కోసం, అలాంటి బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ బంధాన్ని దగ్గర చేస్తాడు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలను ఒక బాధను కూడా దూరం చేయలేవమ్మా. అదేనమ్మా నువ్వు ఆలోచించాల్సింది. ఒకరిని బాధ పెట్టడం క్షణాలలో పని, అదే సంతోష పెట్టడం నువ్వు అనుకున్నంత సులభం కాదమ్మా. అందుకే నీ మాటలు, పనులు ఇతరులకు సంతోష పెట్టేలా కాకపోయినా బాధపడేలా మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. బిడ్డా, నువ్వు అలా బాధ పెడితే ఈ దుర్గమ్మను బాధ పెట్టినట్లే. ఈరోజు నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకావు కదూ, నీ జీవితాన్ని మారిపోతుందమ్మా, నీ కోరికను తీరుస్తుంది తల్లి అని అమ్మవారు నీకు ఆయన ఆశీర్వాదములు ఇస్తున్నాను అంటూ గొప్ప అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చిందని, నమ్మకం, ధైర్యం కలిగించిందని అనుకుంటున్నాను. మరి నచ్చింది అనుకుని చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఇంకొక మంచి అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటారండి. అంతవరకు అమ్మవారి కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కూడా కోరుకుంటున్నానండి మీ తరపున. తప్పకుండా మీరందరికీ అమ్మవారికి శ్రీమాత్రే నమః అని చెప్పి చిన్న కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ కామెంట్ మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యే విధంగా రీచ్ అవుతుందని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి నేను ఇంకేది అడగనండి మిమ్మల్ని, ఇదొక్కటే మీ నుండి నేను కోరుకునేది. నీ మనసులో ఉన్న అలజడి అంతా కూడా పోయింది అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. మీకు అంతగా అమ్మవారు మీకు అందరికీ అంత హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మనం మర్చిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. మనం మనసులో ఏమనుకుంటున్నామో అదంతా కూడా మన అమ్మవారు మన మనసును విన్నాక మన మనసును ఆనందంతో ఊగిపోయేటట్లుగా అమ్మవారైతే మనకు చక్కని మన మనసులో ఉన్న విషయాలు ఎలా తెలిసింది అని అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎలా చెప్తున్నారు, అమ్మవారి నా మనసులోది ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు అని చెప్పి ఎంతోమంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మకు మన గురించి అంతా తెలుసండి. మనం ఏమనుకుంటున్నామో, ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అన్నీ కూడా ఆ దుర్గమ్మకు తెలుసు. ఎందుకో తెలుసా, మనందరం కూడా ఆ అమ్మ బిడ్డలమే కదా. మరి మనకు ఎప్పుడు ఏం కావాలో, ఏ విధంగా చూసుకోవాలో అమ్మకు మాత్రమే తెలుసు. మరి మీరందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.